బీసీ ఎస్సీ ఎస్టీలం ఏ పార్టీలో, ఏ సంఘంలో, ఏ వేదికలో, ఏ కుల సంఘంలో ఉన్నా సరే మనమందరం మన రాజ్యాంగ హక్కులు, మన అధికారం కొరకు ఒక్కటై బలగంగా ఐక్యమై మన సత్తా చాటాలని బీసీ ఎస్సీ ఎస్టీ సంఘం నాయకులు అన్నారు. వరంగల్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ మన తెలంగాణ రాష్ట్రంలో 90% పిడితలుగా ఉన్న మన బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలకు ఒక ఉద్యమ ఉమ్మడి వేదిక, ఉమ్మడి కార్యాచరణ లేదు. ఆ లోటుని భర్తీ చేసేందుకే గత మార్చి నెల 31న సుందరయ్య విజ్ఞాన కేంద్రం హైదరాబాద్లో బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఐక్య కార్యాచరణ వేదికని స్థాపించామని సంతోషంగా సగర్వంగా ప్రకటిస్తున్నాం. ఈ ఉద్యమం మన బీసీ ఎస్సీ ఎస్టీ జాతి బిడ్డల భవిష్యత్తు కోసం సాగే యుద్ధం. ఇది మన విద్యావంతుల నాయకత్వంలో నడిచే సమీరం. ఈ ఉద్యమ వేదికను తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో, అన్ని మండలాల్లో, అన్ని గ్రామాల్లో విస్తరించాలని తీర్మానించడం జరిగింది. అందులో భాగంగా ఈ వేదికను మన ఉమ్మడి వరంగల్ జిల్లా మండలంలో కూడా స్థాపించాలని భావించి ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. చారిత్రాత్మక సమావేశానికి అందరూ తప్పకుండా రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. నేడు ఓరుగల్లు తెలంగాణలో సామాజిక న్యాయం మన రాజ్యం కోసము గత వేల సంవత్సరాల నుంచి మనం చూసుకుంటూ వచ్చినట్లయితే ఏం జరిగింది అని అంటే యుగాలుగా తరతరాలుగా మన తెలంగాణ పీడిత ప్రజల యొక్క కన్నీటి సాగరంలో మునిగి తేలిందని మనకు తెలిసినా తెలియని ఆ తనంలో ఉంచింది ఈ సమాజం అని చెప్పడానికే ఈ జేఏసీ, బీసీ ఎస్సీ ఎస్టీ మరియు అగ్రకుల ప్రజాస్వామ్యవాదులతో కూడినటువంటి ఈ జేఏసీ గత నెల మార్చి 31వ తారీఖున హైదరాబాదులో మేధావులు, అన్ని యూనివర్సిటీల ప్రొఫెసర్స్ మరి యువతతో కూడినటువంటి సమూహంతో ఆవిష్కరించబడింది. మరి ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఉమ్మడి వరంగల్ అనేటువంటి ప్రాంతంలో కూడా ఎల్లుండి అనగా 4వ తారీఖు ఆదివారము మరి ఆవిర్భావ సన్నాహక సదస్సు మహాసదస్సు జరగబోతుంది. మరి కాజీపేటలో ఉన్నటువంటి ఫాతిమా కాంప్లెక్స్లోని వైష్ణవి గ్రహాండ్ హోటల్లో 3rd ఫ్లోర్ మరి ఉదయం 9 గంటల నుంచి రిజిస్ట్రేషన్, 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మరి నిర్విరాంగా ఈ మహాసదస్సు జరుగుతూ ఉన్నందున మరి ఎవరిని మేము ఇన్వైట్ చేస్తున్నామయ్యా అంటే బీసీ ఎస్సీ ఎస్టీ మరియు అగ్రకుల ప్రజాస్వామ్యవాదులని అన్ని రకాల సెగ్మెంట్స్ అంటే మేధావులు కావచ్చు, ఇటు ప్రొఫెసర్స్ కావచ్చు, అటు సామాజికవేత్తలు కావచ్చు, మరి సామాజిక కార్యకర్తలైనటువంటి వారందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతుంది. అంతేకాకుండా మన బాధితులమైనటువంటి ఈ సమాజం నుంచి కూడా మనం ఎక్స్ప్రెస్ చేసుకోవాల్సినటువంటి సందర్భం కూడా వచ్చిందని ఈ మేధావి వర్గాలైనటువంటి ఈ రాజకీయ పార్టీ, అన్ని రాజకీయ పార్టీలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ నాయకులను కూడా ఆహ్వానించడం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఒకరినే కాదు, అన్ని పార్టీలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ నాయకుల్ని మరి అక్కడ సంతోషంగానో లేకపోతే బాధాతో ఏదో రూపంలో అక్కడ ఉన్నటువంటి అందరి నాయకుల్ని ఈ యొక్క క్షేత్రంలోకి రావాలని తన యొక్క డిస్కషన్లో తన యొక్క అనుభవాన్ని మా అందరికి కూడా, మన సమాజాన్ని అందరికీ కూడా పుణికిపుంచి డిస్కషన్ సదస్సులో పాల్గొని తన యొక్క అనుభవాలను, మన యొక్క అందరి అనుభవాలని పుణికిపుచ్చుకునే విధంగా ఈ సదస్సు జరగబోతుందని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాం. మన రాజ్యం అంటే బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్య స్థాపన కోసం ఈ భారతదేశానికి స్వతంత్రం పేరు మీద ఈ దేశంలో ఉన్నటువంటి అగ్రకులాలకు రాజ్యం వచ్చింది. తెలంగాణ రాష్ట్ర సాధన పేరు మీద కూడా ఈ తెలంగాణలో ఉన్నటువంటి రెడ్డి వెలమలకు అధికారం వచ్చింది. ఈ భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వెనుకబడినటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ కులాలున్న రాష్ట్రం ఈ తెలంగాణ రాష్ట్రం. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 90% మంది బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలకి అధికారంలో భాగస్వామ్యం లేదు. ఈ 90% ఉన్నటువంటి ఈ ప్రజలకి అధికారాన్ని అందించాలనేటువంటి ఒక ఆలోచనతోనే మార్చి 31న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆవిర్భవించిన ఈ బీసీ ఎస్సీ ఎస్టీ ఈ ఆవిర్భావం తర్వాత 2వ సన్నాహక సమావేశాన్ని హన్మకొండ కేంద్రంగా ఉన్నటువంటి వైష్ణవి గ్రాండ్ హోటల్లో మే 4వ తేదీ ఆదివారం రోజున ఈ బీసీ ఎస్సీ ఎస్టీ జాక్ సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం. నాడు తెలంగాణ పేరు మీద 5% లేని అగ్రకులాలకు రాజ్యం ఏ విధంగా అయితే వచ్చిందో, నేడు ఈరోజు ఈ బీసీ ఎస్సీ ఎస్టీ జాకుతోని తెలంగాణ రాష్ట్రంలో సబ్బండ కులాలకు అధికారాన్ని అందించడం కోసమే ఈ బీసీ ఎస్సీ ఎస్టీ జాక్ సన్నాహక సమావేశాన్ని మే 4వ తారీఖున ఏర్పాటు చేస్తున్నామని మీడియా ప్రముఖంగా ఈ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. కార్యక్రమంలో రాష్ట్ర కో కన్వీనర్ కోట్ల రాఘవేంద్ర, ముదిరాజ్, వినోద్ యాదవ్, రాష్ట్రాల రాష్ట్ర కమిటీ సభ్యులు శ్రీనివాస్ గౌడ్, సాయిబాబా పూసల,
బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ విశారదన్ మహారాజ్ పాల్గొన్నారు.